ఎస్పీటీ లిస్ట్ ఏవైతే మనం ఇదివరకే హ్యాబ్సిటీ షిఫ్టెడ్ డెత్ కేసుల్లో చేర్చున్నాము. బీడీ కార్మికులకు జీవన భృతి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కోరుట్లలో కార్మికుల ర్యాలీ ధర్నా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర బీడీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుతారి రాములు మాట్లాడుతూ ఎన్నికల హామీ మేరకు బీడీ కార్మికుల జీవన భృతిని 2016 నుంచి 4000కు పెంచాలని డిమాండ్ చేశారు. 2014 కటాఫ్ తేదీని తొలగించి అర్హులైన కార్మికులందరికీ పథకం వర్తింపజేయాలని కోరారు. కలెక్టర్కు వందలాది దరఖాస్తులు అందజేశారు. సమస్య పరిష్కారం కాకపోతే మంత్రులు ఎమ్మెల్యేల క్యాంపులను ముట్టడిస్తామని హెచ్చరించారు. జిల్లాలో బీడీ కార్మిక సంఘం ఏఐటీసీ ఆధ్వర్యంలో మరి కలెక్టర్ గారికి దరఖాస్తు స్వీకరించమని చెప్పి రావడం జరిగింది. ప్రధానంగా 2014 డేటును ఎత్తివేత కార్మికులది ఆప్షన్ ఇచ్చి ఈ బీడీ కార్మికులకు ఆన్లైన్ లో కాలంను చూపించకపోవడంతో దరఖాస్తులు స్వీకరించక పెండింగ్ లో ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నోరు తెలిసి చెప్తలేదు, మేము తర్వాత తీసుకుంటాము, ఇప్పుడు తీసుకుంటాము, ఆన్లైన్ లో మీకు దరఖాస్తు చేయండి, మీకు ఈ నెల 31 వరకు దరఖాస్తు తీసుకుంటామన్నారు. ఈ 31 ఆన్లైన్ లో ఓపెన్ చేసి దరఖాస్తు స్వీకరించి వెంటనే వాళ్ళకి 2016 రూపాయలు మంజూరు చేయాలా. మేము అడుగుతున్నాం 2016 నుంచి 4000 ఇస్తామని చెప్పి హామీ ఇచ్చిందన్న. ఆ 4016 ఎటువైనా కానీ 2016 కూడా అంతే పరిస్థితి లేకుండా ఉంది. పక్కపడి బీడీ కార్మికులు పనిచేస్తూ ఉంటే అవి 2014 16 వస్తున్నాయి. దాటితే ఎప్పటి నుంచి రోజు దరఖాస్తు పెడతా ఉన్నాం, ప్రజావన్లో పెడతా ఉన్నాం, మండలంలో పెడతా ఉన్నాం. ఇక ఆగుళ్ళు ఇస్తాం, మా ప్రభుత్వం అప్పులో ఉంది.